ఇంకేముంది కానీ లోపల ఏమైనా కల్లోలం ఉందా? కల్లోలం లేదండి. ఓకే. ఏంటంటే ఒక బాధ, సిస్టమ్ ఎక్కడికి పోతున్నది, ఓకే. ఎటువంటి టైమ్స్లో మనం ఉన్నాము, మంచితనం, మానవత్వం, మర్యాద మనుషులు కాబట్టదా, ఎంత దిగజారిపోతున్నారు, రాజకీయాల్లో మనం ఉండాలనా, ఇటువంటి వ్యక్తులు ఉండే ఒక సిస్టంలో మనం కూడా ఒక పార్ట్ రాజకీయ నాయకుడు అనిపించుకోవాలనా అనే ఒక ఆలోచన తప్ప వేరేవి లేవండి. అంటే అసలు రాజకీయాలు ఎందుకు ఉండాలనిపిస్తుంది చూసిన తర్వాత? అట్లా కాదు, ఇవి చూసిన తర్వాత కాదు, ఇటువంటి వ్యక్తులు ఉండే ఒక సిస్టంలో మనం కూడా వాళ్ళని రాజకీయ నాయకులు అంటారు, మనల్ని రాజకీయ నాయకులు అంటారు. అవసరమా మనకి? మనకి ఎన్నో వేరే వ్యాపారాలు ఉన్నాయి, వేరే పనులు చేయగలుగుతారు, రాజకీయాలే ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం లేదు కదా అని ఒక ఉద్దేశం తప్ప ఇంక వేరేది కాదు. ఓకే. అంటే అసలు ఏం జరిగింది అంటే చూడబోతే ఎట్లా ఉందంటే, సినిమాలో సమరసింహారెడ్డి సినిమాలో మీ ఇంటికి వస్తా, మీ నట్టింటికి వస్తా అని చెప్పని సవాల్ ఒకటి ఉంది. అట్లాగే మీ ఇంటికి రావటం, మీ నట్టింటికి రావటం, మీ సీట్లో కూర్చోవటం తోటి ఏమి మెసేజ్ ఇద్దామని జేసీ కుటుంబానికి అనుకున్నారు? ఇది పెద్దారెడ్డి, ఇది ఒక పెద్ద డ్రామా యాక్టర్స్ అండి వీళ్ళు, డ్రామా యాక్టర్. ఇప్పుడు మీకు సమరసింహారెడ్డి సినిమాలు లేవు, జనాలు సినిమాలు చూడటం లేదు, కరోనా నుంచి ఫ్యాక్షన్ సినిమాలు చూపించడం లేదు. సరే మనం చూపిస్తామని రియల్ లైఫ్ కి తేడా ఉండాలి కదా. ఈ తేడా ఏంటంటే, సినిమాలో హీరో వెళ్ళాడు, దీంట్లో విలన్ హీరో ఇంటికి వచ్చి ఈ సవాల్ చేయడం లాగుంది. అది కూడా ఏంటి, హీరో లేనప్పుడు ఎవరు ఇంట్లో లేనప్పుడు వచ్చి ఏమి మెసేజ్ పంపిస్తారు, ఏం హీరోయిజం అనుకుంటున్నారు తెలియదా? వాళ్ళ ఇంటూ మా ఇంట్లో పెద్ద దూరం ఏం లేదు, చాలా దగ్గరే ఉంటది. పెద్ద కనుక్కోకుండా ఎవరున్నారు లేరో అప్పటికే 2 సార్లు రెక్కి చేశారంట. చేసి ఎవరు లేరు అనే ఒక ఉద్దేశం కనుక్కొని రావడం జరిగింది తప్ప ఏదో నిజంగానే వచ్చి అక్కడ ఏదో వీరంగం సృష్టించాలని వాళ్ళు అనుకోలేదు. ఓకే. అంటే విలన్ హీరో ఇంటికి వచ్చారంటున్నారు, అంతే కదా. హీరో ఉన్నట్టయితే ఏం జరిగింది చూస్తే వ్యక్తి కూడా ఎలా ఉంటాడు మీకు తెలుసు, ఆకారం కూడా ఒక విలన్ లాగే ఉంటాడు. ఉంటే ఏం జరుగుతుంది అనేది అసలు ఉంటే వచ్చే ప్రసక్తే లేదు. ఉంటే అనేది ఎందుకంటే మేము చెప్పాము, క్రమశిక్షణతో ఒక పద్ధతిలో ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి రాజకీయ నేపథ్యంలో ఫ్యామిలీ. మా తాతగారు స్వాతంత్ర సమర యోధులు, ఇంచుమించు 3 సంవత్సరాలు జైల్లో ఉన్నారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నారు. మా జిల్లాకు ఫస్ట్ జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీ ఉండే పదవులన్నీ మా నాన్నగారి ఓటం లేని ఒక నాయకుడు ఎవరన్నా రాష్ట్రంలో ఉన్నారంటే 6 సార్లు ఎమ్మెల్యే, ఇంకోసారి ఎంపీగా గెలిచిన ఏకైక వ్యక్తి దివాకర్ రెడ్డి గారు. మా చిన్నాన్న గారు కూడా ఎమ్మెల్యే గారు. ఆ తాడిపత్రిని అత్యంత నంబర్ 1 మున్సిపాలిటీ క్లీన్ అండ్ గ్రీన్ లో ఈ దేశంలో నిలబెట్టిన ఒక నాయకుడు. ఆదర్శంగా ఒక గ్రామం, ఒక టౌన్ ఏదైనా ఉందంటే తాడిపత్రి. అభివృద్ధికి మరో పేరు రాష్ట్రంలోనే తాడిపత్రి. అటువంటి రాజకీయ కుటుంబంలో వచ్చిన వాళ్ళు మేము ఎక్కడికంటే ఇక్కడ దిగజారలేమండి. ఓకే. అంటే ఎందుకు ఓడిపోయినట్టు మరి? అంత దురదృష్టం, చాలా కష్టం చేశారు. అవును, ఒక విజన్ ఉంది, ఒక ప్లానింగ్ ఉంది. స్వయంగా తాడిపత్రి రమ్మంటే జర్నలిస్టులు మేము ఒక 7 మంది వచ్చాం. అవును, ఒకసారి వచ్చి చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. చెత్త వేస్తే పెనాల్టీ వేస్తున్నాడు పోయి. అసలుకి అక్కడ వాలంటరీగా మీరు ఎప్పుడన్నా ఏదైనా చెత్తేస్తే మీరన్నా తీయాలా, లేకపోతే వాళ్ళు తీసారు వద్దన్నా ఎందుకు అన్నకి నచ్చదు అని ఇంట్లాగా చూసుకున్నారు. మా దురదృష్టం ఒకటి, ఇంకా ముఖ్యం ఏంటంటే, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని జగన్ గారు అడిగిన ఒక నినాదంతో స్వీప్ అవుట్ అయ్యాం. అయినా కూడా అటువంటి దాంట్లో కూడా మేము ఓడిపోకూడదు, మాది కూడా ఏదో తప్పులు ఉన్నాయేమో సరిదిద్దుకుంటున్నాము. మరి ఏదో ప్రజలకు నచ్చినవి ఏమైనా చేసామేమో అంటే చేంజ్ కోరుతారు కదండి. 35 సంవత్సరాల నుంచి మా కుటుంబమే, అంతకుముందు మా తాతగారిని 75 సంవత్సరాల నుంచి ఉన్నాము. చేంజ్ కోరుతారు అప్పుడప్పుడు. మంచిని తెలుసుకోవాలంటే చెడుని రుచి చూస్తేనే మంచితనం తెలుస్తుంది. మాకు అడ్వాంటేజ్కేమో మరొకసారి అరే వీళ్ళు లేకపోతే పరిస్థితి ఇప్పుడు చూస్తున్నారు, ప్రజలు అనుభవిస్తున్నారు, తప్పు చేసామో అని ప్రతి ఒక్కరి నోట వస్తున్నారు. ఆలోచనకు వచ్చారంటారు. తప్పకుండా.